ఇయర్ వేడుకలకు భంగం కలగకూడదనే న్యూ ఇయర్ వేడుకల్ని ఫెసిలిటేట్ చేయడానికి వాటిని సజావుగా సాగడానికి 1 గంట వరకు కూడా వెసులుబాటు ఇచ్చాము. కానీ 1 గంట ఖచ్చితంగా వీళ్ళు క్లోజ్ చేయాలి. అంటే 12:30కే వాళ్ళు కస్టమర్స్ని అలర్ట్ చేసి 1 గంట కల్లా షాప్ షట్టర్స్ డౌన్ అయ్యేటట్లుగా చూడాలి. అట్లాగే లోపల మైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయడం కుదరదు. సో మైనర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ వాళ్ళ నుంచి ఏదైనా రెసిస్టెన్స్ వస్తే ఐడెంటిటీ కార్డ్స్ కూడా డిమాండ్ చేసి అందులో డేట్ ఆఫ్ బర్త్ చూసి దాని ప్రకారం వాళ్ళు మైనర్సా కాదా చూసుకొని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఈవెంట్స్కి పర్మిషన్స్ అడిగారు, వాళ్ళకి కండిషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇనఫ్ కెమెరాస్ పెట్టాలి ఈవెంట్ అంతా కవర్ అయ్యేటట్టు, సో దట్ ఎవరైనా అక్కడ ఇన్అప్రోప్రియేట్ ఇంప్రాపర్ బిహేవియర్ చేస్తే కానీ ఏమైనా ఇలాంటి పెడ్లింగ్ ఆఫ్ అబ్నాక్షియస్ సబ్స్టెన్సెస్ ఏమైనా చేస్తే కానీ తెలుస్తుంది అండ్ వీ కెన్ రెస్పాండ్ టు దాట్. సో అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పోలీస్ స్టాఫ్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ రోడ్స్లో అండ్ పెట్రోలింగ్లో ఉంటారు. మా పెట్రోలింగ్ టీమ్స్ పోలీస్ స్టేషన్స్ నుంచి అవి కూడా రెగ్యులర్గా విజిబుల్గా పెట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు డయల్ 100. వీ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్. నేను చెప్పగలుగుతాను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అంటే, అట్లీస్ట్ కొందరన్నా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని మంచి ప్రవర్తనలో ఉండి చట్టానికి సహకరించే విధంగా ఉంటాం. ప్రజలకు దగ్గర మంచి పని చేసి ప్రజల్లో మీ పైన మంచి భావం కలిగే విధంగా ప్రవర్తిస్తారు. మీ పైనటువంటి చెడు అభిప్రాయం ఎవరికైతే ఉందో అది పోయే విధంగా మీరు ప్రవర్తించడానికి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ చేసుకుంటారు మైండ్లో అన్న. ఇందులో ఒక 10%, 15% పీపుల్ నిజంగా మారితే మేము వాళ్ళని చూసి ఇంకా మిగిలిన వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈరోజు మా అధికారులందరూ ఈరోజు రాత్రి ఎంత వరకు రోడ్ల మీద ఉండాల్సిన మేము ఇంత పొద్దున్న నుంచి ఎందుకు ఈ ప్లాన్ చేశామంటే, ఇంపార్టెంట్ డే ఇది. మీరు మారాలి అనుకున్నప్పుడు ఒక స్పెసిఫిక్ అకేషన్ ఉండాలి, స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఉండాలి.